పైకి వచ్చేది చూడండి ఎంత బాగుందో ఇక్కడ. మా ఈ వీడియోకి 1K లైక్లు అయితే కొట్టండి ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ చేయండి. అదో చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ వెళ్తుంది గూడ్స్. వీళ్ళక వ్యూ పాయింట్ అయితే అదిరిపోద్ది. అండ్ నేను దొరబాబుని. ఈరోజు మనం అయితే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. ఏ లేదు, మా ఊడు మా దేవకుమార్ ఉన్నాడు కదా, కొంచెం వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు అని కొంచెం మా వీడియోలు కూడా చేయని. తునిలోని కొండ మీద గుడి ఒకటి ఉంటుంది, ఈశ్వరు గుడి, ఆ వీడియో తీద్దామని అన్నాడు. అంటే ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్, ఆ వీడియో తీయడానికైతే మేము వెళ్తున్నాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వర్షంలో ఆ కొండ మీద లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది, లొకేషన్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ దాకా అయితే చూడండి, ఎక్కడో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఏడండి దేవకుమార్ అంటాను నేను. మనోడైతే నాతోని శివాలయాలకి, వాటర్ ఫాల్స్కి అన్నిటికి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఈ లాగ్ చేయడానికి అయితే మా ఇద్దరం కలిపి వెళ్తున్నాం. మనమైతే కొండ దగ్గరికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. బండి కిందనే పెడేసాం, నడిచి అయితే పైకి ఎక్కుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా వాడు మేరీమాతకి దండం పెట్టుకున్నాక వెళ్తున్నాడు. ప్రార్థన అయితే చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం. మనోడు వచ్చాక నేను కూడా వెళ్తాను. చూడండి, మా అన్నయ్య వెళ్తున్నారు మేరీమాతకి దండం పెట్టుకోవడానికి. ఇక్కడ మా ఊడు ప్రార్థన చేసుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం అయితే పైకి వెళ్తున్నాం. ఇది హుండీ అనమాట, కానుకలు వేయడానికి. ఇక్కడ నుంచి మనం అంటే మెట్ల ద్వారా వెళ్ళాలా, పైకి రోడ్డు కానీ ఏమీ లేదు. పైకి వెళ్ళాక వ్యూ పాయింట్ అయితే అదిరిపోద్ది. ఆ వ్యూ చూపించాలని నా ఆతృత అనమాట. అలాగే మా వాడు అదే ప్రార్థన చేసుకుంటాడు అని చెప్పి ఆదివారం కదా ఇద్దరం కలిపి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సిలువులోనే కదా చిన్నప్పుడైతే బస్సులో వెళ్ళేతోటి ఈ సిలువులు హైవే మీదకి అయితే కాపాడేవి. నేను అనుకునేవాడిని అవి సమాధులేమో అని అలిపి కరెక్ట్గా ఈ ఏరియా వచ్చేసరికి కళ్ళు మూసుకునేవాడిని. చూడండి తుని మొత్తం ఎలా కాపాడుతుందో. మొత్తం తుని సిటీ మొత్తం తుని మరి పాకరపేట తుని ఫ్రెండ్స్, మొత్తం సిటీ అంతానే. పొగమంచులు చూడండి కొండల మీద ఎంత అందంగా దిగినాయో. మా ఈ వీడియోకి 1K లైక్లు అయితే కొట్టండి ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే నొక్కండి. మా వాడు ఫోటోలు వీడియో తీయమంటున్నాడు చూడండి. ట్రైన్ చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ వస్తుంది, గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది. అదో చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ వెళ్తుంది గూడ్స్. చాలా అందంగా ఉంది కదా లొకేషన్ అంతానే. మనమైతే దగ్గరికి అయితే వస్తాం. మెట్లు అయితే అంత కష్టంగా అయితే ఉండవు, కానీ వర్షంలో ఎక్కడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఎక్కడ జాగ్రత్తమని భయంగా ఉంది. కింద ఈ మెట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ కొంచెం కిందనే అయితే కొంచెం నాచుపడేసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇంకా మనం పైకి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఛానల్ నుంచి మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం వీడియో తీద్దామని. అయితే వాతావరణం చూడండి, వాతావరణం ఎంత బాగుందో. వర్షం పడడం వల్ల మబ్బులు ఎంత బాగా దిగి లొకేషన్ ఎంత బాగుందో. ఈరోజైతే ఇంకా ఈ వర్షంలో ఇలా వచ్చామన్నమాట. ఈ మెట్లు పైన కొంచెం పైకి ఎక్కాక మెట్లు అయితే లేవు ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఎక్కాలా. మా వాడైతే ప్రార్థన చేసుకున్నాకైతే వెళ్తున్నాడు చూడండి. యేసుప్రభుకి దండం పెట్టుకుని ప్రార్థన అయితే చేసుకుంటున్నాడు మా వాడు. ఛానల్ నుంచి తీసుకురామంటున్నాడు ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి వైజాగ్ వెళ్ళినప్పుడు అలా చూస్తాడు, అని ఒకసారి అక్కడికి వెళ్ళాలని అంటాడు అనమాట. ఈరోజు కుదిరింది మాకు. అంటే ఈ వర్షంగా ఉంది కదా, ఈరోజు వద్దని అన్నాడు. అయితే వర్షంలోనే వెళ్తుందేవా, అక్కడ మబ్బులే దిగి కొండ మీద చాలా అందంగా ఉంటుంది అని చెప్పి నేనే కొంచెం ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాను వర్షంలోనే మనోడిని. నిజంగా బొమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్, రియాలిటీగా ఉంది కదా. చేతుల్లోని మేకులు నిజంగా తెగొట్టినట్టే అయితే ఉంది కాలుకి. మనం సినిమాల్లో చూడడమే కానీ ఎప్పుడు చూడలేదు రియల్గా ఇదే చూడడం. అంటే సినిమాలు యేసుప్రభు సినిమాలు చిన్నప్పుడు క్రిస్మస్కి యేసుప్రభు సినిమాలే చూస్తుండే వాళ్ళమే.
రియల్గా చూడడం అయితే ఇలా సిలువ మీద యేసుప్రభుని ఇదే ఫస్ట్ నేనైతే. మా వాడైతే ప్రార్థన అయితే చేసుకున్నాడు ఫ్రెండ్స్. మనం కొంచెం ఆ పైకి వెళ్దాం, అవతల పక్క లొకేషన్ బాగుంటుంది, చూద్దాం వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, ఈ పళ్ళు అయితే మనకైతే పేరు తెలీదు, ఏం పళ్ళు అంటారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ చెట్టు పేరు పళ్ళు పేరుని మేమే తెలుసుకుంటాం. ఈ కొండ నిండా అయితే ఈ చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, ముళ్ళు కూడా ఉన్నాయండి వీటికి. ఏ చెట్లు అనేది వాటి పేరు అయితే తెలియదు మనకి. మనం అయితే ఈ రాళ్ళ మీద నుంచి అయితే ఆ పైకి అయితే ఎక్కాల. ఆ కిందనే కాదు ఫ్రెండ్స్, ఇంకా పైన అయితే ఉన్నారు దేవుడా, అక్కడ కూడా వెళ్తున్నాం. పైన ఏదో పక్షులు అయితే చూడండి, మనం వచ్చేసరికి ఎలా ఎగురుతున్నాయో, ఏం పక్షులు అన్నది తెలీదు. చూడండి ఫ్రెండ్స్, అది తెగ ఎగురుతున్నాయి మనం వచ్చేసరికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళకైతే దారి అయితే ఉందనుకుంటున్నాను, ఉంటే వెళ్దాం. పైకి వచ్చేది చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఇంక ఇంత ఫ్రెండ్స్ లాస్ట్, ఇంకా పైకి అయితే ఎక్కిస్తాం మనం. ఇంకా ఇక్కడ నుంచి పైకి అయితే ఇంకా దారి అయితే లేదు ఎక్కడానికి. ఆ కిందనైతే చూడండి ఫ్రెండ్స్, పొగమంచు కిందకు ఉంది, ఎంత ఎంత బాగుందో. కిందకైతే ఉంది, మనం పైన ఉన్నాం కదా. ఇలా కొండ మీద కొంచెం ఉంది, అలా కిందకైతే కొంచెం ఉంది. పర్లేదు పర్లేదు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే అలాగే కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, లొకేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు మంచి సపోర్ట్ అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుగుతాం.